హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే కారం అన్నం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా రైస్ని అయితే వండేసుకోవాలండి. పొడి పొడిగా వండుకున్న రైస్లో కొద్దిగా అయితే కారం వేసుకోండి, 1 స్పూను. అలాగే కొద్దిగా పసుపు, ఇవి రెండు వేసి దాన్ని మొత్తం కలిపేసుకోవాలండి. రైస్లో మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, కూరగాయల కంటే కూడా చాలా. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా పల్లీలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచైతే వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇవి మొత్తం కొద్దిగా వేగనివ్వాలండి. అలాగే ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే 2 వెల్లుల్లిపాయలు కూడా దంచేసి వేసుకోవచ్చండి దీంట్లో. నేనైతే ఏం వేయట్లేదు, అలా కూడా బాగుంటుంది. ఒక 2 వెల్లుల్లిపాయలు ఉంటే దంచేసి వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి సాల్ట్. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, కారము పసుపు వేసి అదైతే దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలండి మొత్తము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం అయితే రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సింపుల్గా చేసేయచ్చండి. అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది.